హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో ఫ్రాన్స్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. దానికోసం ముందుగా ఒక బౌల్లో 1/2 kg రొయ్యల్ని తీసుకుందాం. ఇక నేను ఆల్రెడీ రొయ్యలకు పొట్టు ఒలిచి 2-3 సార్లు బాగా వాష్ చేసి చూపిస్తున్నాను. ఇలా వాష్ చేసిన రొయ్యల్లో 1 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. అలానే 2.5 టీ స్పూన్ల కారం కూడా వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ గరం మసాలా, అలానే 2.5 టీ స్పూన్ల లెమన్ జ్యూస్ని కూడా వేసుకోవాలి. ఇవన్నీ కూడా వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తాన్ని బాగా కలుపుతూ మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేయడం వలన కారం మసాలాలు ప్రాన్స్కి బాగా పడతాయి. ఇలా పూర్తిగా మిక్స్ చేసి పక్కన పెట్టుకుందాం. వేరొక బౌల్లో 2 గ్లాసుల బాస్మతి రైస్ తీసుకుందాం. వెయిట్ వైజ్ వచ్చేసి 400 గ్రామ్స్ మనకి రైస్ ఉంటుంది. ఇలా తీసుకున్న రైస్ని 2-3 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసి తీసుకున్న రైస్లో మరొకసారి వాటర్ పోసి 10 మినిట్స్ పాటు నానబెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్లో 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకుందాం. అలానే 2 టీ స్పూన్ల నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా నెయ్యిని యాడ్ చేయడం వలన బిర్యానీకి ఎక్స్ట్రా టేస్ట్ అనేది యాడ్ అవుతుంది. ఇందులోనే 2 ఇంచుల దాల్చిన చెక్క, 1 టీ స్పూన్ సాజీరా, 4 యాలకులు, 5-6 లవంగాలు, ఇలా మనకి అవైలబుల్గా ఉన్న ఐటమ్స్ అన్నీ కూడా వేసుకుందాం. వీటితో పాటు 2-3 బిర్యానీ ఆకులని ఇలా కట్ చేసుకొని వేసుకుందాం. వీటన్నిటిని కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయ్యాక 1 కప్పు ఆనియన్స్ని కూడా నిలువుగా కట్ చేసుకొని వేసుకుందాం. ఒకసారి వీటన్నిటిని మిక్స్ చేసుకొని 5-6 మిర్చిని కట్ చేసుకొని వేసుకుందాం. మరొకసారి వీటన్నిటినీ కూడా ఈ విధంగా కలుపుకుందాం. ఆనియన్స్ 70% కుక్ అయ్యాక కొద్దిగా కొత్తిమీరని కట్ చేసుకొని వేసుకుందాం. అలానే 2 టీ స్పూన్ల పుదీనాని కూడా కట్ చేసుకొని వేసుకుందాం. వీటన్నిటినీ కూడా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే 1 టీ స్పూన్ ఫ్రెష్గా గ్రైండ్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయే వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు 2 మీడియం సైజ్ టమాటాలను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుందాం. వీటిని ఒకసారి కలిపి 2-3 నిమిషాల పాటు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుందాం. ఈ విధంగా టమాటాల నుంచి ఆయిల్ సపరేట్ అయ్యే టైంలో రుచికి సరిపడు సాల్ట్, అలానే 1 టీ స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేసుకుందాం. ఒక 1/2 కప్ పెరుగు తీసుకొని గడ్డలు లేకుండా బీట్ చేసుకొని గ్రేవీలో యాడ్ చేసుకోవాలి. పెరుగు వేసుకోవడం వలన ఎక్స్ట్రా రిచ్నెస్ యాడ్ అయ్యి బిర్యానీ చాలా టేస్టీగా వస్తుంది. పెరుగు వేసి 2 నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫ్రాన్స్ తీసుకొని గ్రేవీలో యాడ్ చేసుకుందాం. వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్రాన్స్ కట్ అవ్వకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి. ఇలా మొత్తాన్ని మిక్స్ చేశాక మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 2-3 నిమిషాల పాటు కుక్ చేసుకుందాం. ఇప్పుడు మూత తీసి ఒకసారి కలుపుకొని ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని వాటర్ పడకుండా ఓన్లీ రైస్ని మాత్రమే వేసుకుందాం. ఒక 1 మినిట్ ఇలా కలుపుతూ కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేయడం వలన ఎక్స్ట్రా వాటర్ ఏమైనా ఉంటే తగ్గిపోతాయి కాబట్టి కలుపుతూ కుక్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో గ్లాస్ రైస్కి 1.25 గ్లాస్ వాటర్ చొప్పున మనం తీసుకున్న 2 గ్లాసుల రైస్కి 2.5 గ్లాసుల వాటర్ పోసుకుందాం. ఒకసారి మొత్తాన్ని కలుపుకొని సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకొని వేసుకోవాలి. ఇక్కడ నాకు కొంచెం తక్కువ అనిపించి వేసుకుంటున్నాను. ఇప్పుడు మూత పెట్టి హై ఫ్లేమ్లోనే 4-5 నిమిషాలు కుక్ చేసుకోవాలి. 4 నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి చెక్ చేసుకొని ఈ విధంగా నీళ్లు దగ్గర పడితే ఫ్లేమ్ని లోలో పెట్టుకొని మరొక 2-3 నిమిషాలు కుక్ చేసుకోవాలి. 2-3 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఫ్రాన్స్ బిర్యానీ రెడీ అయిపోయినట్లే. ఇక స్టవ్ ఆఫ్ చేసి దీనిపై కొద్దిగా కొత్తిమీర వేసుకొని మూత పెట్టి 5 నిమిషాల తర్వాత ఒకసారి కలుపుకొని సర్వ్ చేసుకొని తినేయడమే. చూశారు కదా, చాలా ఈజీగా ఫ్రాన్స్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. ఈ వీడియో మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.